వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అక్బర్ ఆస్థానంలో చతురుడు సమయస్ఫూర్తి గల బీర్బల్ ఉన్నాడు. ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ని పిలిచి, ఒక వారం రోజుల్లో నాకు ఎద్దుపాలు తెప్పించు, లేనిచో నీకు కారాగారం తప్పదు అని అన్నాడు. ఎద్దుపాలు, అది వారం రోజుల్లో ఎలా సాధ్యం? సాహసించి అక్బర్తో చెప్పే ధైర్యం లేదు. నీరసంగా ఇంటి ముఖం పట్టాడు బీర్బల్. ఎండ మండిపోతుంది, గొంతు దాహంతో ఎండిపోయింది. బీర్బల్ ఇంటిని చేరి మంచినీళ్లు తాగి కూర్చున్నాడు. భార్య వచ్చి, ఏమండి, ఏంటి అలా ఉన్నారు అని అడిగింది. ఆలోచనలో ఉన్న బీర్బల్, ఎలా చెప్పను, అక్బర్ మహారాజు వారం రోజుల్లో ఎద్దుపాలను తెమ్మన్నాడు, లేనిచో ఖైదు చేస్తానన్నాడు అంటూ అసలు విషయాన్ని చెప్పాడు బీర్బల్ తన భార్యతో. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి, ఏంటి, ఎద్దుపాలు కావాలంట అని ఆలోచించింది. బీర్బల్ భార్య సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఆలోచించగలదు. బీర్బల్ కూడా ఎలాంటి సమస్యనైనా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటాడు. బీర్బల్ భార్య ఆలోచించి, మీరు బయటకు రాకండి, ధైర్యంగా ఉండండి, ఎద్దుపాలు నేను తెస్తాను అంటూ బీర్బల్తో చెప్పి విడిచిన మురికి బట్టల్ని ఒక మూటలో కట్టుకుని బయలుదేరింది. అంతఃపురానికి వెళ్లే దారిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి వెళ్లి మురికి బట్టలు ఉతుకుతూ పెద్దగా ఏడుస్తుంది. రాజభవనానికి వెళ్తున్న రాజభటులు ఆమెను గమనించి చెరువు దగ్గరికి వచ్చి, ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏం కష్టం వచ్చింది? మాతో చెప్పు అని బీర్బల్ భార్యని అడిగారు. అయ్యా, మా ఊరి మునసబ్ కొడుక్కి మగపిల్లాడు పుట్టాడు. ఆ మైల బట్టలు ఉతుకుతున్నాను, ఎంత ఉతికినా మురికి మాత్రం వదలడం లేదు అంటూ పెద్దగా ఏడుపునందించుకుంది. బీర్బల్ భార్య. ఆశ్చర్యంగా చూశారు భటులు. ఆమెను అంతఃపురానికి తోలుకొని పోయారు. అక్బర్తో, మహారాజా, మునసబ్ కొడుకు తానే స్వయంగా పురుడు పోసుకొని మగపిల్లాడికి జన్మనిచ్చాడంట. ఆ బట్టలు ఉతకలేక ఈమె ఏడుస్తుంది అని భటులు విన్నవించుకుంటారు. ఆమెను రాజుగారి ముందు ప్రవేశపెట్టారు రాజభటులు. రాజు ఆశ్చర్యపడి, ఏమ్మా, మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా? ఏమిటి నాటకం? ఎలా కనిపిస్తున్నాం మేమంతా నీకు అని గద్దించారు అక్బర్ మహారాజు. మహారాజా, క్షమించాలి, ఎద్దు పాలు ఇవ్వగా లేనిది మగాడు పిల్లల్ని కంటే తప్పేంటి అని అక్బర్ని అడిగింది బీర్బల్ భార్య గడుసుగా. అప్పుడు చక్రవర్తి అక్బర్కి తన తప్పేంటో తెలిసింది. బీర్బల్ విషయంలో తాను చేసిన పొరపాటు అర్థమైంది. వెంటనే భటులతో, అక్బర్ చక్రవర్తి, మీరు వెళ్లి బీర్బల్ని తోల్కొని రండి అంటూ ఆజ్ఞాపించాడు. అప్పుడు బీర్బల్ భార్య, క్షమించండి, నేను బీర్బల్ భార్యనే, అయితే ఎద్దుపాలు తెమ్మన్నారు, ఆయన బెంగ పెట్టుకున్నారు, అది చూడలేక మీకు నిజం తెలియజేయాలని ఇలాంటి నాటకంతో మీ దగ్గరికి వచ్చాను అని చెప్తుంది. అక్బర్ ఆవిడ చతురతకు ముగ్ధుడై బీర్బల్ దంపతులను మెచ్చుకొని సన్మానించాడు. సమస్య తీరినందుకు బీర్బల్ చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.